హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రామ్. ఈ వీడియోలో మనం మరొక కొత్త మూవీ థియేటర్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం కాకినాడ జిల్లాలో గల జగ్గంపేట గ్రామంలోని పాపులర్ థియేటర్ అయిన శ్రీ నాగేశ్వర థియేటర్ గురించి తెలుసుకుందాం. ఈ థియేటర్ జగ్గంపేట గ్రామంలోని చెన్నై కోల్కతా నేషనల్ హైవే పక్కనే ఉంటుంది. ఈ థియేటర్ పక్కనే మరొక పాపులర్ థియేటర్ కృష్ణవేణి థియేటర్ కూడా ఉంటుంది. శ్రీ నాగేశ్వర థియేటర్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఈ థియేటర్ను జనవరి 12, 2007 సంవత్సరంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన దేశముద్ర మూవీతో ప్రారంభించారు. 2016 సంవత్సరం వరకు కూడా ఈ థియేటర్ను అయితే నాన్ ఏసీ థియేటర్గానే మెయింటైన్ చేసేవారు. 2016 సంవత్సరంలో ఈ థియేటర్ను రెనోవేట్ చేసి ఏసీ థియేటర్గా అప్డేట్ చేసి మహేష్ బాబు గారు నటించిన బ్రహ్మోత్సవం మూవీతో ప్రారంభించారు. ఈ థియేటర్ అవుటర్ లుక్ అయితే బయట నుంచి చూడడానికి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది. ఈ థియేటర్లో బాక్స్ ఆఫీస్ ఏరియా అయితే థియేటర్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇక్కడ ఈ థియేటర్ యొక్క ఆఫ్లైన్ టికెట్స్ లభిస్తాయి. ఈ థియేటర్ ఆన్లైన్ టికెట్స్ అయితే డిస్ట్రిక్ట్ అండ్ బుక్ మై షోలో లభిస్తాయి. ఈ థియేటర్లో టికెట్ కాస్ట్ అయితే 100 రూపీస్ ఉంటుంది. ప్రభుత్వం అనుమతించినప్పుడు పెద్ద హీరోస్ మూవీ రిలీజ్ అయినప్పుడు టికెట్ కాస్ట్ అయితే మారవచ్చు. ఇది ఈ థియేటర్లో క్యాంటీన్ ఏరియా అండ్ వెయిటింగ్ ఏరియా. ఈ థియేటర్లో క్యాంటీన్ ఏరియా అండ్ వెయిటింగ్ ఏరియాని అయితే చాలా హైజీన్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఈ థియేటర్లో ఐటమ్స్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ప్రైసెస్ కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. ఈ థియేటర్లో ఇంటీరియర్ అయితే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. సైడ్ వాల్ డిజైన్ అయితే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఎల్లో కలర్ మిక్సింగ్తో చూడడానికి చాలా బాగుంటుంది. సిట్టింగ్ కూడా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లోనే ఉంటుంది. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో పుష్ బ్యాక్ సీట్లతో సిట్టింగ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. లెగ్ స్పేస్ కూడా బాగుంటుంది. స్టెప్ బై స్టెప్ ఫార్మేట్లోనే సిట్టింగ్ అరేంజ్ చేయడం వల్ల హెడ్ డిస్టర్బెన్స్ అయితే ఏమీ ఉండదు. ఈ థియేటర్లో టోటల్ సీటింగ్ కెపాసిటీ 405 ఉంటాయి. ప్రస్తుతం అయితే ఈ థియేటర్లో ఎప్సాన్ 2K ప్రొజెక్టర్తో పాటు డాల్బీ DTS సరౌండింగ్ సౌండ్ సిస్టమ్తో థియేటర్ మెయింటైన్ చేస్తున్నారు. స్క్రీన్ కూడా ఫ్లాట్గా ఈ థియేటర్కి కాంపాక్ట్ సైజులోనే ఉంటుంది. నేనైతే ఈ థియేటర్లో మూవీ చూడలేదు, కానీ స్క్రీన్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. గతంలో అయితే ఈ థియేటర్లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ప్రదర్శించారు. లక్ష్యం, మొన్న, మిర్చి, పరుగు, మగధీర, మిరపకాయ్, చిరుత వంటి ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీస్ ఈ థియేటర్లోనే ప్రదర్శించారు. లేటెస్ట్గా అయితే పుష్ప 2, సంక్రాంతికి వస్తున్న మూవీస్ కూడా ఈ థియేటర్లోనే ప్రదర్శించారు. ప్రస్తుతం అయితే ఈ థియేటర్ను శ్రీ వీరాంజనేయ ఫిల్మ్స్ వారు అయితే మెయింటైన్ చేస్తున్నారు. థియేటర్ని చాలా హైజీన్గా, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఏరియా ఈ థియేటర్లో పార్కింగ్ ఏరియా కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇదండి ఫైనల్గా శ్రీ నాగేశ్వర థియేటర్ గురించి వీడియో. మీలో ఎవరైనా ఈ థియేటర్లో మూవీ చూసుంటే ఏ మూవీ చూసారో కామెంట్ చేయండి. అలాగే ఈ థియేటర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ థియేటర్లో మీకు ఏమైనా మెమరీస్ ఉంటే ఆ మెమరీస్ కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరెన్నో థియేటర్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. నాకు ఈ వీడియో తీయడానికి సహకరించిన SVS ఫిల్మ్స్ వారి శ్రీ నాగేశ్వర థియేటర్ యాజమాన్యానికి నా ధన్యవాదములు.